ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనం కొద్ది దినముల నుంచి అపొస్తలుల కార్యముల నుంచి ధ్యానం చేస్తాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి 34. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనము ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 16, 17 వచనాలు చదివి వినిపిస్తాను. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లోనూ తాను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఏథెన్స్లోని సువార్థీకరణ, ఎవాంజలిజం ఇన్ ఏథెన్స్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పౌలు ఏథెన్స్లో ముఖ్యంగా సువార్త ప్రకటించిన తర్వాత ఆర్యోపోగు కోర్టులో నిలబడి అక్కడ దేవుని గురించి బోధించాడు. ఆయన మానవులతో సేవ చేయించుకునే దేవుడు కాదు, కానీ మానవుల పట్ల శ్రద్ధ చూపించే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరియు మనకి దూరంగా ఉండని దేవుడు, ఆయన మన దగ్గరగా ఉండే దేవుడు. ప్రియమైన వాళ్ళను ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. అయితే మనము ఆయన వైపు తిరిగి ఆయన మార్గం యొక్క అనుభూతి చెందితే మనము ఆయనను కనుగోగలము, ఆయనను మనము పొందగలము కదండి. వేరే దేవుళ్ళు తయారు చేయలేరని, వారు దేవాలయంలోని దేవుని బంధించలేరని పౌలు వారిని హెచ్చరించారు కదండి. విషయాలు మనం ఆలోచన చేయాలి. దేవుడు తీర్పును మరియు చనిపోయిన వారి పునరుత్థానం కూడా మనము యేసు ప్రభువు ప్రకటించాడని పౌలు బోధించాడు. అనేక మంది ప్రజలు పౌలను హేళన చేశారు. అయితే కొందరు సువార్తను అంగీకరించారు మరియు దేవుని యందు విశ్వసించారు. ఇది మనము వాక్య భాగాన్ని లోతుగా చదివితే ఈ సారాంశాన్ని గ్రహించడానికి వీలు కలుగుతుంది. ఇంకా ఈ వాక్య భాగమును లోతుగా మనం ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. దేవుడు సృష్టికర్త, ముఖ్యంగా 24 నుంచి 28 వచనాలు. ఆయన సార్వభౌమాధికారి, ఆయనపై ప్రతి జీవి కూడా ఆధారపడి ఉంటుంది. అవును కదండి, మన దేవుడు సార్వభౌముడు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏమీ కూడా కలగలేదు కదండి. ఆయన చాలా సన్నిహితంగా మనకి దగ్గరగా ఉన్నాడు. అన్ని జనులు కూడా ఆయన వైపు తన మార్గాన్ని అనుభవించగలిగారు మరియు ఆయనను కనుగోగలిగారు. ఆయన చేత సృష్టించబడిన ప్రపంచం ద్వారా మరియు చరిత్ర అంతటా తనను తాను బహిర్గతం చేసుకున్నాడు. అందుచేత ఎవరూ తప్పించుకోలేరు. మానవ జాతి దేవుని విడిచిపెట్టి మరలా ఆయన వద్దకు తిరిగి రావడానికి కారణము వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోవడమే కాదు, ఇది వారు లోతైన అవిశ్వాసమే కారణం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలదు. 23, 28 వచనాలు. ప్రపంచానికి సువార్త వ్యాప్తి చేయడానికి ముందు మనము ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలి. పౌలు ఏథెన్స్ ప్రజల యొక్క విశ్వాసము మరియు సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వారికి సువార్తను ప్రభావితంగా ప్రకటించడానికి ఉపయోగించుకున్నాడు. సంబంధము ఏర్పడకపోతే సమాచారం అందించడం అసాధ్యం. సువార్తను వ్యాప్తి చేయడానికి మనము ప్రపంచంతో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాం కదండి. ఈ సమాజానికి సువార్త ప్రకటించాలంటే ముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుణ్ణి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వీలు కలుగుతుంది. కనుక ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించదాం. పౌలు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సువార్త ప్రకటించాడు. ఈరోజు నేను ఎంత సమయము ఈ విషయమై
గడుపుతున్నామో ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందామంటే, ప్రభా మీ నామానికి ఎంత అవునైనా ఈ లోకంలో మేము సువార్త ప్రకటించాలంటే సమాజాన్ని అర్థం చేసుకునే మనసు దయచేయండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలపరచుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వరకు దేవుని వాక్యమని విన్నారు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.